ఓం శ్రీ గురుభ్యో నమ. మద్గురువర్యులు శ్రీ గాడేపల్లి సుబ్బారావు గారికి నమస్సుమాంజలు ఘటిస్తూ, ఈ పొడమిని గొప్ప కల్పతరు ఉంది సుమా. ఏమిటి ఆ కల్పతరు అంటే, బమ్మెరి వారి మాటల్లో చెప్పాలంటే, లలిత స్కందము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజశ్రేయమై అంటారు. ఈ యొక్క భూమండలం మీద కల్పతరు ఏమిటంటది భాగవతము. ఇది భాగవతము, ఇది కల్పతరు సమాధి. సద్విజశ్రేయమై వెలయున్ ప్రకాశిస్తుంది. ఎలా అంటే, లలిత స్కందము సులలితమైన సుమనోహరమైనటువంటి స్కందములతోటి అలరాడుతుంది సమాధి. ఇందులో 12 స్కందాలు ఉంటాయి. ద్వాదశ స్కందాలతో నిండి ఉన్నది. ఆ స్కందం అంటే అధ్యాయాలు, భాగాలు. అటువంటి భాగవతం సమాధి. కృష్ణమూలము, ఈ భాగవతానికి మూల పురుషుడు కృష్ణుడు చుట్టూ తిరుగుతుంటుంది కదా, అది దానికి మూల పురుషుడు కృష్ణుడు సుమా. సుకాలాపాభిరామంబు, ఈ కల్పతరు మీద చిలుకలు హాయిగా చక్కగా గానం చేస్తుంటాయి సుమా. సుఖయోగేంద్రుల వారు ఆలాపన చేసినటువంటి దివ్యమైన స్తోత్రం సుమా ఇది. సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమును, చక్కని లతలతోటి ప్రకాశవంతంగా ఉంటుంది. సుమన సుజ్ఞేయమున్, మంచి వారి యొక్క మనస్సులకి ఆనందం కలిగించినది. సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు, చాలా అందమైనటువంటి వృత్తము కలిగి ఉన్నది సుమా. వృత్తం అంటే చరిత్ర కలిగిన ఉంది సుమా. అది మంచి మంచి వృత్త పద్యాలతో నిండి ఉంది సుమా. మహాఫలంబు, గొప్ప ఫలితాన్ని ఇస్తుంది సుమా. కష్ట నష్టాలు ఏమి లేకుండా చేస్తుంది. మనకి సుఖాలు కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది, చివరికి మోక్షప్రదాయినిగా మనకుంటుంది. మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్, ఇది స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగినటువంటి